హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అయితే ఇలాంటి ఆరోగ్యం కోసం మల్టీవిటమిన్ల వెంట పడుతున్నారా? అయితే కొన్ని చేదు నిజాలు మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. ఏమిటి ఈ నిజాలు? కేవలం 2024 నాటికి $300 బిలియన్ విలువకు చేరుకున్న మల్టీవిటమిన్ల వ్యాపార సామ్రాజ్యం వెనుకున్న అసలు కథ ఏమిటి? శరీరాన్ని దేవాలయం అనుకుంటే మల్టీవిటమిన్లు కేవలం ద్వారపాలకులు లాంటివే అన్న సంగతి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఎమర్జెన్సీ వార్డులు పాలవుతున్న బాధితులు. కారణం మనం అమృతం అనుకునేటువంటి ఈ సప్లిమెంట్లు అన్న సంగతి మీకు తెలుసా? మనం వేసుకునే ఈ మాత్రలు నిజంగా పనిచేస్తున్నాయా, లేకపోతే ఇదంతా కేవలం మన భ్రమేనా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యం కోసం మల్టీవిటమిన్ల వెంట పడుతూ ఉంటే కొన్ని చేదు నిజాలు మీరు తెలుసుకోవాలి. వీటిని తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. అలాగే మల్టీవిటమిన్ల లాగా మీకు పనిచేసేటువంటి కొన్ని సహజమైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి, ఆయుర్వేద మార్గాలు ఉన్నాయి. వీటిని కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 24 నిమిషాలకి ఒక వ్యక్తి సప్లిమెంట్లు వికటించడం వల్ల పాయిజన్ కంట్రోల్ సెంటర్లకి ఫోన్ చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా? ఇది ఏదో ఒక సినిమా సీన్ కాదు. అమెరికాలోని పాయిజన్ సెంటర్స్ నుంచి సేకరించిన అధికారిక గణాంకాలు. మనం ఆరోగ్యానికి రక్షక కవచాలుగా భావించేటటువంటి ఈ రంగురంగుల మాతల వెనక ఇంత పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్యం పైన శ్రద్ధ పెరిగిందన్న ఒక భావంతో మనలో చాలామంది డాక్టర్ల సలహా లేకుండానే విచ్చలవిడిగా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాగా ఈ మల్టీవిటమిన్లను మింగేస్తున్నారు. ఇది కేవలం ఆరోగ్యం పట్ల శ్రద్ధ మాత్రమేనా, లేకపోతే అనారోగ్యానికి అడ్డుదారా? ఇది మనం డిస్కస్ చేయాల్సింది. ఈ కథనం ఉద్దేశం మిమ్మల్ని ఏదో భయపెట్టడం కాదు, అలాగే ఆన్లైన్ స్టోర్స్లోనూ విచ్చలవిడిగా దొరుకుతున్న ఈ మల్టీవిటమిన్ల వెనకున్న అసలు వాస్తవాల్ని బయటపెట్టడం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోషకాహార లోపాలని నివారించడానికి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ సప్లిమెంట్ల వ్యవస్థ నేడు నియంత్రణ లేని ఒక భారీ వ్యాపారం కింద మారిపోయింది. 2020లో భారతదేశంలో కూడా మందుల అమ్మకాలలో మల్టీవిటమిన్లే అగ్రస్థానంలో నిలిచాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మన శరీరానికి ఈ బయట దొరికేటటువంటి సింథటిక్ విటమిన్లు అవసరమా? సహజ సిద్ధమైన ఆహారం కంటే ఇవి గొప్పవా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటమే ఈ కథనం ప్రధాన ఉద్దేశం. ఆయుర్వేదంలో ఆహారమే మహాభైషజ్యం అనేటువంటి ఒక గొప్ప సూక్తి ఉంది. అంటే మనం తీసుకునేటువంటి ఆహారమే అత్యుత్తమమైనటువంటి ఔషధం అని అర్థం. ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారంగా మన శరీరం 7 ధాతువులతో రసరక్త మాంసం మేధోస్థి మజ్జ శుక్రాలని వీటితో నిర్మితమై ఉంటుంది. ఈ ధాతువుల పోషణకి కావాల్సిన శక్తిని మనం తీసుకునేటువంటి ఆహారం నుంచే మనం పొందాలి. కేవలం పోషకాలని మాత్రాల రూపంలో మింగటం వల్ల శరీరంలో ఉండేటువంటి జఠరాగ్ని అంటే జీర్ణశక్తి మందగించే ప్రమాదం ఉంటుంది. కృత్రిమంగా తయారు చేసినటువంటి ఈ సప్లిమెంట్లలో అసలు ప్రాణశక్తి అనేది ఉండదు. అదే మనం తినేటువంటి తాజా పండ్లు, కూరగాయల్లో జీవశక్తి పుష్కలంగా ఉంటుంది. మన శరీర తత్వానికి, ప్రకృతికి అనుగుణంగా ఆహారం తీసుకున్నప్పుడు అది అమృతంలాగా పనిచేస్తుంది. కానీ ఈ ఆధునిక సప్లిమెంట్ల మోజులో పడి అసలైనటువంటి ఆహారాన్ని అశ్రద్ధ చేయటం అంటే మన ఆరోగ్యాన్ని మనం దెబ్బతీసుకోవటం అని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. ఇక వివరాల్లోకి మనం వెళ్దాం. ఈ మల్టీవిటమిన్ల మాయాజాలం, అసలు వాస్తవాలేమిటి, అపోహలేమిటి, ఇది తెలుసుకోవాలి మీరు. మనం ఒక ఆసక్తికరమైనటువంటి ఉదాహరణతోటి ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. మన శరీరాన్ని దేవాలయం అనుకుంటే ఈ మల్టీవిటమిన్లు కేవలం ద్వారపాలకులు లాంటివి. అంటే ఒక సహాయకుడు, అంటే ఒక సైడ్ కిక్ మాత్రమే. దేవాలయంలో ఆ దేవ కార్యాలకి, పూజలకి ప్రతిసారి ద్వారపాలకుల అవసరం ఉండదు. అలాగే మన శరీరం తన విధుల్ని నిర్వర్తించడానికి ప్రతిసారి ఈ బయట దొరికేటటువంటి సప్లిమెంట్ల అవసరం ఉండదు. కానీ మార్కెటింగ్ మాయాజాలం వల్ల జుట్టు రాలినా, చర్మం కాంతి తగ్గినా, నీరసంగా ఉన్నా, కంటి కింద వలయాలున్నా వెంటనే ఒక మల్టీవిటమిన్ వేసుకుంటే సరిపోతుంది అని మనం బలంగా నమ్ముతున్నాం. ఈ నమ్మకమే ఈరోజు $3,000 బిలియన్ వ్యాపారానికి పెట్టుబడి అయింది. నిజానికి 1930, 1940s కాలంలో రికెట్స్, స్కర్వీ ఇలాంటి వ్యాధుల నివారణకి ఆ యుద్ధ సమయంలో ఆసుపత్రి ఖర్చులకి తగ్గించుకోవడానికి ఈ సప్లిమెంట్ని ఒక ప్రత్యామ్నాయం కింద ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం చేసే తప్పుడు జీవన శైలి ఎంపికలకి
అనేకం కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇలాంటి ఎముకలను మళ్ళీ సరిదిద్దుకోవటానికి ఈ మాత్రల్ని ఒక షార్ట్ కట్ కింద వాడుతున్నాం. గమ్మీ బేర్స్ రూపంలో, విటమిన్ కాఫీల రూపంలో, ఆఖరికి విటమిన్ వోడ్కా పేరుతో కూడా వీటిని అమ్ముతున్నారు. అంటే ఈ వ్యాపారం ఎంత విచ్చలవిడిగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా అసలు శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయి, ఇది తెలుసుకోవడం అనేది అవసరం. ఈ మల్టీవిటమిన్లు నిజంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయా? దీనికి సమాధానం ప్లాసిబో ఎఫెక్ట్. అంటే మనం ఒక మందును వేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అని మన మెదడుని మనమే నమ్మించడం. 1997 నుంచి 2011 వరకు దాదాపుగా 14,000 మంది వ్యక్తులపైన జరిపినటువంటి హెల్త్ స్టడీ అనే అతిపెద్ద పరిశోధనలో తేలింది ఏంటంటే, మల్టీవిటమిన్లు వాడిన వాళ్ళకి, డమ్మీ మాత్రలు అంటే ప్లాసిబో వాడిన వాళ్ళకి ఆరోగ్యపరంగా పెద్దగా తేడా లేదు అని. అంటే మల్టీవిటమిన్ వల్ల గుండె జబ్బులు తగ్గటం కానీ, ఆయుష్ పెరగటం కానీ జరగలేదు అని స్పష్టమైంది. పైగా అనవసరంగా ఈ సప్లిమెంట్లను వాడటం వల్ల కాలేయానికి అంటే లివర్కి తీవ్రమైనటువంటి ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. 2017లో జరిగినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా కాలేయ సంబంధిత సమస్యలతో వచ్చేవాళ్ళలో 20% మందికి ఈ సప్లిమెంట్లే కారణం అని తేలింది. యూకేలో ఏడాదికి 23,000 మంది కేవలం సప్లిమెంట్ల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతోటి ఆసుపత్రి పాలవుతున్నారు. విటమిన్ ఏ, విటమిన్ డి మోతాదు మించిందనుకోండి క్యాన్సర్ ముప్పు పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా కొన్ని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అసలు కల్ప్రిట్ ఏమిటి? నియంత్రణ లేని మార్కెట్ అని మనం చెప్పొచ్చు. ఈ రంగంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే నియంత్రణ లేకపోవటం, అంటే ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వీటిని ఎక్కడైనా కొనేసుకోవచ్చు. చాలా ఉత్పత్తులు పైన ఉండేటువంటి ఆ లేబుల్కి లోపలున్న పదార్థాలకి సంబంధం ఉండదు. ఒక పరిశోధనలో 70% సప్లిమెంట్లలో ఆ లేబుల్ పైన చెప్పిన పదార్థాలు లేవని, బదులుగా వేరే ఏదో చౌకబారు పదార్థాలు, ఫిల్లర్సు లేదా కలుషితాలు ఉన్నాయి అని తేలింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఆరోగ్య సలహాను నమ్మి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన ప్రతి మందుని వాడటం అనేది మన ప్రాణాల మీదకి తెచ్చుకోవటమే అవుతుంది. విషాదం ఏమిటంటే వైద్య విద్యతోటి ఏమాత్రం సంబంధం లేని చార్టెడ్ అకౌంటెంట్లు, ఫార్మకాలజీ గ్రాడ్యుయేట్లు, ఆఖరికి ఏ విద్యార్హత లేనటువంటి అనువంశిక వైద్యులం అని చెప్పుకునేవాళ్ళు, బాబాలు, గాడ్ మ్యాన్లు, వీళ్ళంతా కూడా వైద్యుల అవతారం ఎత్తేసి ఇన్ఫ్లుయెన్సర్ల కింద మారి సోషల్ మీడియాని ఏలుతున్నారు, అమాయక ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ సందర్భంగా అసలు శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, దీనికి సంబంధించి మనకి హెల్త్కి హెల్ప్ చేసేవి, ఇది తెలుసుకోవాలి. ఆధునిక సప్లిమెంట్లు బదులుగా మన ప్రాచీన వైద్య శాస్త్రం కొన్ని అద్భుతమైన రసాయన ఔషధాలను అందించింది. ఇది కేవలం విటమిన్లు అందించడమే కాదు, శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే మళ్ళీ వీటిని కూడా ఏదో విచ్చలవిడిగా వాడమని కాదు, వీటిని కూడా వైద్య సలహాతో మాత్రమే వాడటం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే దీనికి ఒక స్టడీ ఉంటుంది. అంటే ఎట్లయితే మోడర్న్ మెడిసిన్ ఎట్లా చదువుతారో అట్లా 5.5 ఏళ్ళు, అంటే ఆయుర్వేదాన్ని కూడా 5.5 ఏళ్ళు చదవాలి. దానికంటే ముందు ఎంట్రన్స్ రాయాలి, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. వీటన్నిటితోటి ఏమవుతుందంటే ప్రతి పదార్థానికి ద్రవ్యగుణ విజ్ఞానం అని అంటారు. అంటే ప్రతి పదార్థానికి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. వెలుగు వెనక నీడ ఉన్నట్టుగా వాటన్నిటినీ చదవాలి. అలాగే వ్యక్తుల గురించి తెలుసుకోవాలి, అనాటమీ, ఫిజియాలజీ తెలియాలి. ఇవన్నీ తెలుసుకొని ఒక మందుని సూచించాల్సి ఉంటుంది. ముందుగా వీటిలో చెప్పుకోవాల్సింది చ్యవన్ప్రాష్ లేహ్యం గురించి. ఇది ఆయుర్వేదంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఒక రసాయనం. దీంట్లో ఉసిరి, విటమిన్ సి నిల్వలు ప్రధానంగా ఉంటాయి. ఇది ప్రధాన ద్రవ్యంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంలో, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని వయసుల వాళ్ళు వాడదగిన ఒక సహజ సిద్ధమైనటువంటి మల్టీ విటమిన్ లాంటిది ఇది. దీన్ని సాధారణంగా ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్, అంటే సుమారుగా 10 నుంచి 15 గ్రాముల మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఒక కప్పు గోరువెచ్చని ఆవు పాలు తాగటం అనుపానంగా మంచిది. ఇది ధాతువులకి పోషణనిస్తుంది, వృద్ధాప్యాయాలను దరిచేయకుండా ఇది కాపాడుతుంది. ఇక్కడ కూడా వైద్య సలహాతోటి అని ఎందుకన్నా అంటే, ఉదాహరణకు ఇలాంటి ఈ లేహ్యాలలో మళ్ళీ గుడం అంటే పంచదార ఉంటుంది, లేకపోతే పటికి బెల్లం ఉంటుంది, లేకపోతే ఇతర పదార్థాలు ఉంటాయి. మళ్ళీ వీటిని అలా మీరు వాడే సమయంలో, వాడే సందర్భంలో మళ్ళీ మీకు షుగర్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ షుగర్ ఉంటే అట్లాగా గుణ విశేషాలు లేని దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అందుకని వైద్య సలహాతో తీసుకోవటం అనేది అవసరం అనేది. ఇలాంటి వాటిలో మరొక ముఖ్యమైనటువంటిది నారసింహ రసాయనం.
శరీర నరాల బలహీనత, అలాగే జుట్టు రాలటం ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఇది వెన్న, తేనె, పాలు లాంటి పోషక విలువలు ఉన్న పదార్థాలతో తయారవుతుంది. ఇది శరీరంలో మాంస, అస్థి ధాతువుని బలపరుస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగటానికి, చర్మం కాంతివంతంగా మారటానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఉదయం పూట ఖాళీ కడుపుతో లేదా భోజనానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి అనుపానంగా గోరువెచ్చని పాలు లేదా నీళ్ళని తీసుకోవచ్చు. బరువు పెరగాలనుకునే వాళ్ళకి, కండరాల పుష్టి కోరుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే చెప్పుకోవాల్సింది ద్రాక్షారిష్ట గురించి. దీన్ని ఆయుర్వేదంలో ఒక అద్భుతమైనటువంటి బ్లడ్ ప్యూరిఫైయర్, ఎనర్జీ టానిక్ కింద చెప్పుకోవచ్చు. ద్రాక్ష పళ్ళు, ముఖ్యంగా ఎండు ద్రాక్ష సారాంశంతో పులియబెట్టి తయారు చేసేటువంటి ఈ ఔషధం రక్తహీనతను తగ్గించడానికి, జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం, అలసట లాంటి సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. దీన్ని 15 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా సమాన పరిమాణం నీళ్ళని కలుపుకొని భోజనం తర్వాత రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆకలిని పెంచుతూ ఆహారంలో ఉండేటువంటి పోషకాలని శరీరం గ్రహించేలాగా, అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణం గురించి. మనం ఎంత ఖరీదైనటువంటి ఆహారం తిన్నా అది సరిగ్గా జీర్ణం కాలేదనుకోండి, వ్యర్థమే. త్రిఫలాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇది ఒక మృదువైనటువంటి విరేచనకారిగా, లాక్జేటివ్గా పనిచేస్తూనే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉండేటువంటి త్రిఫల శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. కంటి చూపుని మెరుగుపరచడానికి, చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండటానికి కావలసినవన్నీ కూడా ప్రకృతి మనకి పండ్లు, కూరగాయలు, ధాన్యాల రూపంలో అందించిందండి. బాటిల్స్లో దొరికేటటువంటి రంగురంగుల మాత్రలు ఎప్పుడు కూడా నిజమైన ఔషధానికి, ఆహారానికి ప్రత్యామ్నాయాలు కాలేవు. సైన్స్ చెబుతున్నది ఒకటే, మీకు ప్రత్యేకమైన అనారోగ్య సమస్యలు ఉండి డాక్టర్ సూచిస్తే తప్ప ఈ సప్లిమెంట్ల జోలికి వెళ్ళకండి. లేదంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నంలో మనమే కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం. అలా కొత్త సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. దీన్ని హైపర్ విటమినోసిస్ అనేటువంటి పదంతో చెప్తారు. మ్యాజిక్ మందుల కోసం వెతకటం మానేసి సమతుల్యమైన ఆహారం అనేటటువంటి నిజమైన హీరోని మనం నమ్ముకుందాం. ఎందుకంటే ఆరోగ్యం అనేది మార్కెట్లో కొనేటటువంటి వస్తువు కాదు, ఇది మనం అలవర్చుకునేటటువంటి ఒక జీవన శైలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.